డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ వచ్చేసరికి దర్శన్ ఇంకా రాకపోవడంతో ఆనందభైరవి గారు, అమ్మ శరణ్య ఇంకా దర్శన్ కిందికి రాలేదేంటి, బ్రేక్ఫాస్ట్కి టైం అవుతుంది కదా అని ఆనందభైరవి శరణ్యతో అంటూ ఉంటుంటే, ఆయన ఇంకా ఫ్రెష్ అవ్వలేదేమొత్తయ్య, నేను వెళ్ళి పిలుచుకొని వస్తానని చెప్పి శరణ్య దర్శన్ దగ్గరికి వెళ్తుంది. రూమ్లోకి వెళ్ళిన తర్వాత శరణ్య దర్శన్డి, ఏమండి రెడీ అయ్యారా అని శరణ్య దర్శన్ని అడుగుతూ ఉంటే, దర్శన్ నేనెప్పుడు రెడీగానే ఉన్నానండి అని శరణ్యతో అంటూ ఉంటాడు. తర్వాత శరణ్య, తొందరగా రండి వడ్డించడానికి టైం అవుతుంది కదా అని శరణ్య దర్శన్తో అంటూ ఉంటుంటే, అప్పుడు దర్శన్ మాత్రం టైం ఎప్పుడూ అవుతూనే ఉంటుందండి, కానీ మీరే సరిగ్గా నాకు వడ్డించటం లేదు అని దర్శన్ అంటూ ఉంటాడు. అప్పుడు శరణ్య, అవ్వ ఏం మాటలండి అవి, రోజు నేను రుచికరంగా మీకు వండి పెట్టి దగ్గరుండి మరి నేనే వడ్డిస్తున్నాను కదా, ఇప్పుడు అలా మాట్లాడుతున్నారేంటి అని శరణ్య దర్శన్తో అంటూ ఉంటే, దర్శన్ మాత్రం నేను అడిగేది ఫుడ్ టైం గురించి కాదండి, బెడ్ టైం గురించి అని దర్శన్ శరణ్యతో అంటూ ఉంటాడు. ఆ మాటలు విని శరణ్య, అబ్బో సార్ మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నట్టున్నారే, ఫస్ట్ అయితే ముందు మీరు కిందికి వెళ్ళి మీ బ్రేక్ఫాస్ట్ని ఫినిష్ చేయండి, నేను బ్లాంకెట్ మడతేసి ఇప్పుడే వస్తాను అని చెప్పి దర్శన్ని రూమ్ నుంచి తినటానికి కిందికి వెళ్ళమని శరణ్య అంటూ ఉంటుంది. ఇదంతా కూడా సౌమ్య చాటుగా వింటూ ఉంటుంది. ఏంటి, దుప్పటి మడతేసిన తర్వాత కిందికి వస్తావా, ఎలా వస్తావో నేను కూడా చూస్తానని చెప్పి దర్శన్ రూమ్ నుంచి బయటికి ఎప్పుడు వచ్చేస్తాడో వెంటనే శరణ్య లోపల దుప్పటిని మడతేస్తూ ఉంటే, శరణ్యకి కనపడకుండా సౌమ్య ఒక్కసారిగా ఆ రూమ్ని శరణ్య బయటికి రాకుండా లాక్ చేస్తుంది. దర్శన్ కిందికి వచ్చిన తర్వాత అందరూ కలిసి టిఫిన్ చేస్తూ ఉంటే అక్కడికి సౌమ్య వస్తుంది. వచ్చిన సౌమ్యని చూసి దర్శన్, రా సౌమ్య వచ్చి ఇలా పక్కన కూర్చొని టిఫిన్ చేయని దర్శన్ సౌమ్యని అంటూ ఉంటాడు. ఆ మాట విని సౌమ్య ఒక్కసారిగా చాలా సంతోషపడుతుంటుంది. ఈ టైం కోసమే, ఈ ఛాన్స్ కోసమే నేను ఎన్ని రోజుల సంధి ఎదురు చూస్తున్నానో నాకే తెలుసు, ఈ ఛాన్స్ని నేను అస్సలు మిస్ చేసుకోనని సౌమ్య తన మనసులో అనుకొని దర్శన్ పక్కన కూర్చోటానికి చైర్ని కొద్దిగా వెనక్కి లాగుతుంది. వెనక్కి లాగి సౌమ్య కూర్చోబోయే చివరి నిమిషంలో ఒక్కసారిగా సౌమ్యని వెనక్కి లాగినట్టు అనిపించేసరికి సౌమ్య ఒక్కసారిగా స్లిప్ అయి కింద పడబోతూ ఉంటే శరణ్య ఒక్కసారిగా పడబోతున్న సౌమ్యని జాగ్రత్తగా పట్టుకుంటుంది. సౌమ్య ఎక్కడ కింద పడుతుందోనని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందభైరవి, లీలావతి, దర్శన్ అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటే ఈలోపు శరణ్య వచ్చి కింద పడకుండా సౌమ్యని ఆపుతుంది. అలా శరణ్య తనని పట్టుకునేసరికి సౌమ్య ఒక్కసారిగా ఎదురుగా ఉన్న శరణ్యని చూసి షాక్ అవుతుంది. ఇదేంటి, రూమ్లో లాక్ చేసి ఇప్పుడే కిందికి వచ్చాను కదా, శరణ్య బయటికి ఎలా వచ్చిందని టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి సౌమ్య కుట్రని శరణ్య తిప్పికొట్టి రూమ్ నుంచి ఎలా బయటికి వచ్చిందనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.